మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పూర్తిగా మద్యానికి బానిసైనటువంటి ఈ కారులోనే మృతదేహం ఐడెంటిఫై చేశారు. ఈ కారులో ఈ ప్రాంతంలో శవమై కనిపించాడు అనే ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి సర్దార్ నాయక్ మృతదేహం ఈ కారులో కనిపించడం ఎస్వి యూనివర్సిటీలో అతను వ్యవహారం సరిగ్గా లేదు. ప్రొఫెసర్గా పనిచేస్తున్న సర్దార్ నాయక్ ఇటీవల చాలా వరకు కూడా వివాదాల్లో ఉన్నారని చెప్పొచ్చు. బ్యాక్ సైడ్ ఒకసారి గమనించవచ్చు, కంప్లీట్గా మెడిసిన్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి సర్దార్ నాయక్ మృతదేహం ఈ కారులో కనిపించడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఇది తిరుపతి అలిపిరికి సమీపంలో ఉన్నటువంటి జూ పార్క్ రూట్లో పోయేటువంటి రూట్లో పార్క్ చేసి ఉంది. దాదాపు 4 రోజుల నుంచి కూడా ఇదే ప్రాంతంలోనే కార్ పార్క్ చేసి ఉంది. అయితే 3 రోజులుగా ఉన్నటువంటి సర్దార్ నాయక్ మృతదేహం ఈ కారులో ఎవరు కూడా ఐడెంటిఫై చేయలేదు. ఆ తర్వాత ఇక్కడ వస్తున్నటువంటి కొంతమంది ఈ కారులో ఉన్నటువంటి ఒక మృతదేహాన్ని ఐడెంటిఫై చేసి పోలీసులకి సమాచారం ఇచ్చారు. ఈ కారు ఒకసారి మనం గమనించవచ్చు, వైట్ కలర్ ఎంజీ హెక్టార్కి సంబంధించినటువంటి AP40 CJ0987 వెహికల్. సో ఈ వెహికల్లోనే సర్దార్ నాయక్ మృతదేహాన్ని అయితే ఐడెంటిఫై చేశారు. ఒకసారి వెహికల్ చూడొచ్చు, దాదాపు 4 డేస్గా ఇక్కడే పార్క్ చేసినట్టయితే తెలుస్తోంది. అయితే ఏదైతే ఎస్వి యూనివర్సిటీకి సంబంధించి ప్రొఫెసర్గా పనిచేస్తున్న సర్దార్ నాయక్ ఇటీవల చాలా వరకు కూడా వివాదాల్లో ఉన్నారని చెప్పొచ్చు. 2 సార్లు సస్పెండ్ అయినట్టు కూడా సమాచారం అందుతోంది. దాంతోపాటు కూడా కుటుంబ సభ్యుల్లో కొంత తగాదాలు కూడా ఏర్పడినట్టయితే తెలుస్తోంది. అయితే ఎందుకు సర్దార్ నాయక్ ఈ కారులో ఈ ప్రాంతంలో శవమై కనిపించాడు అనే విషయాలపైన ఇప్పటికీ కూడా అనుమానాస్పదంగానే కనిపిస్తుంది. ఒకసారి మనం కారులో గమనించవచ్చు, మద్యం బాటిల్ ఉన్నాయి, మెడికల్కి సంబంధించినటువంటి కొన్ని పరికరాలు ఉన్నాయి, దాంతోపాటు కూడా కొన్ని మెడిసిన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. మనం నిశ్చితంగా పరిశీలించు సర్దార్ నాయక్ ఈ కారులోనే మృతదేహం ఐడెంటిఫై చేశారు. మనం లోపల ఒకసారి గమనిస్తే కంప్లీట్గా ఉన్నటువంటి కొన్ని ఫైల్స్ కనిపిస్తున్నాయి. దాంతోపాటు కూడా వెనక సీట్లో ఒక మద్యం బాటిల్ కూడా మనం గమనించవచ్చు. సో కింద ఉన్నటువంటి మద్యం బాటిల్ కూడా మనం చూడవచ్చు. వెనక సీట్లో మొత్తం కూడా వామిటింగ్ చేసుకున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. అయితే పూర్తిగా మద్యానికి బానిస అయినటువంటి సర్దార్ నాయక్ ఈ రకంగా మద్యం ఫుల్గా సేవించి కారులోనే ఉన్నట్టయితే తెలుస్తుంది. సో ఆ తర్వాత అతను మృతదేహమై కనిపించాడు. అసలు సర్దార్ నాయక్ ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చాడు, అసలు ఈ ప్రాంతాల్లో కార్ పార్క్ చేయడానికి రీజన్ ఏంటో పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలాల్సి ఉంది. మనం బ్యాక్ సైడ్ ఒకసారి గమనించవచ్చు, కంప్లీట్గా మెడిసిన్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. సో కొన్ని హెల్త్కి సంబంధించినటువంటి మెడిసిన్స్ అయితే మనం గమనించవచ్చు. వెనక ఉన్నటువంటి కొన్ని బట్టలు, అదే రకంగానే కొన్ని ఆయనకి సంబంధించినటువంటి పర్సనల్ కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో కంప్లీట్గా ఎంజీ హెక్టార్కి సంబంధించినటువంటి కారు 4 డేస్ నుంచి కూడా ఇక్కడే పార్క్ చేసి ఉంది. ఇక్కడ దగ్గరలోనే ఒక టీ షాప్ ఉంది, అక్కడికి చాలామంది కూడా టీ తాగడానికి ఫ్లోటింగ్ వస్తూ ఉంటారు. డే అండ్ నైట్ ఇక్కడ ఎప్పుడు కూడా రష్ కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ప్రాంతంలోనే ఎందుకు సర్దార్ నాయక్ కార్ పార్క్ చేసి ఆ తర్వాత అనుమానాస్పద రీతిలో మృతి చెందాడనే దానిపైన ఇప్పటికే కొంత సందిగ్ధత నెలకొంది. వెనక వైపు మనం చూడవచ్చు, ఒక టవల్ కనిపిస్తోంది, ఒక చిన్న పిల్లో కనిపిస్తోంది, కింద వాటర్ బాటిల్స్, అదే రకంగానే చాలా వరకు కూడా మద్యం సీసాలు కనిపిస్తూ ఉన్నాయి. సో అవన్నీ కూడా మనం గమనించవచ్చు. సో అతని చెప్పులు కూడా మనం కారులోనే చూడొచ్చు. వెనకంతా కూడా అతను వామిటింగ్ చేసుకునేటువంటి దృశ్యాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఫ్రంట్ సీటు ఒకసారి గమనించవచ్చు, అతను బ్యాక్ సీట్లోనే మృతదేహం అయితే ఐడెంటిఫై చేసినట్టయితే తెలుస్తుంది. ఫ్రంట్ సీట్ కూడా మనం చూడొచ్చు. సో కొన్ని ఫైల్స్, అదే రకంగానే పేపర్స్ మాత్రమే అక్కడ కనిపిస్తోంది. అయితే సర్దార్ నాయక్ సంబంధించినటువంటి వైఫ్ కూడా ఇక్కడే స్థానికంగా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఒక పాఠశాలలో పనిచేస్తూ ఉంది. సో వీళ్ళకి 2 ఆడపిల్లలు ఉన్నారు. అదే రకంగానే సర్దార్ నాయక్ స్వస్థలం అనేది మహబూబ్ నగర్ జిల్లా మరిపేడు మండలం తాండా ధర్మారంగా గుర్తించారు. సో అతను ఇక్కడ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు ఎస్వి యూనివర్సిటీలో. అయితే ఎస్వి యూనివర్సిటీలో అతను వ్యవహారం సరిగ్గా లేదు, పూర్తిగా మద్యానికి బానిసై అతను మద్యం సేవించి యూనివర్సిటీకి వస్తున్నట్టు అనేక ఆరోపణలు ఉన్నాయి. దాంతోపాటు కూడా రిజిస్ట్రార్ 2 సార్లు అతన్ని సస్పెండ్ చేసినట్టయితే ఇప్పటికే ఐడెంటిఫై చేసినటువంటి పరిస్థితి. సో సర్దార్ నాయక్ పైన అనేక ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా
అక్కడ ఉన్నటువంటి విద్యార్థులే అతనిపైన కంప్లైంట్ చేసినట్టయితే సమాచారం. సో ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటూ సర్దార్ నాయక్ కొంత మనస్తాపానికి గురై పూర్తిగా మద్యం సేవించి కారులో ఈ రకంగా చేసుకున్నాడా, లేకపోతే అతిగా మద్యం తాగి ఈ కారులోనే నిద్రిస్తుండగా ఒకసారిగా అతను చనిపోయాడా అనే విషయాలు తేలాల్సి ఉంది. కాకపోతే చాలా సస్పెక్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. సర్దార్ నాయక్ మృతదేహం 3 రోజుల పాటు ఇక్కడ ఎవరు కూడా గమనించకపోవడం, ముఖ్యంగా కుటుంబ సభ్యులు అనేక సందర్భాల్లో ఆయన్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అతను ఎక్కడా కూడా రెస్పాండ్ కాలేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఈ రకంగా కుటుంబ సభ్యుల్లో కూడా అతనికి కుటుంబ సభ్యులకి కొంత వివాదాలు చుట్టుముట్టాయని కూడా తెలుస్తోంది. అన్ని రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి సర్దార్ నాయక్ ఒక్కసారిగా మనస్తాపం గురై ఈ రకంగా చేసుకున్నాడా, లేకపోతే అతిగా మద్యం సేవించి ఈ రకంగా అతను కారులోనే ప్రమాదవశాత్తు చనిపోయాడా అనే విషయాలు ఇప్పటికీ క్లారిటీ అయితే రాలేదు. కాకపోతే కారు మాత్రం అలిపిరి వద్దే మనం చూడవచ్చు. గరుడా సర్కిల్కి కూతవేటు దూరంలోనే జూ పార్క్ వెళ్ళేటువంటి మార్గంలో ఈ కార్ పార్క్ చేసి ఉంది. వచ్చేటువంటి మార్గంలో లెఫ్ట్ సైడ్ పార్క్ చేసినటువంటి ఈ కార్ని దాదాపు 3 రోజుల పాటు ఎవరు కూడా ఐడెంటిఫై చేయలేదు. సో 3 రోజుల తర్వాత ఇక్కడికి వచ్చేటువంటి వారు లోపల ఎవరో ఉన్నారు. అది కూడా సర్దార్ నాయక్ ఫేస్ ఒకటి చూడొచ్చు, కంప్లీట్గా ఉబ్బిపోయి ఉంది. దాంతోపాటు కూడా బ్లడ్ కంప్లీట్గా అతను నోట్లో నుంచి, కంట్లో నుంచి, చెవులో నుంచి బ్లడ్ వచ్చి ఉన్నది. సో బ్లడ్ వచ్చిన తర్వాత ఏదో ప్రమాదం జరిగింది, లోపల ఉన్నటువంటి వ్యక్తికి ఏదో అయ్యింది అనేటువంటి విషయాన్ని ఐడెంటిఫై చేశారు. అంతకుముందు ఏంటంటే సాధారణంగా వచ్చి చూసుకొని వెళ్తున్నారు, ఎవరో నిద్రపోతున్నారని అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఈ యొక్క బ్లడ్ మార్క్స్ ఫేస్ పైన అతను ఉన్నటువంటి వ్యవహారం, ఆ సీన్ చూస్తే ఏదో జరిగింది, ఖచ్చితంగా అతను ఎమర్జెన్సీలో ఉన్నారనేటువంటి విషయాన్ని ఐడెంటిఫై చేసినటువంటి ఇక్కడ స్థానికులు వెంటనే పోలీసులకి సమాచారం ఇచ్చారు. పోలీసులు సమాచారం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చి నిన్న రాత్రి బాడీని రికవరీ చేసి తిరుపతి రుయా పోస్ట్ మార్టంకి తరలించారు. కుటుంబ సభ్యులకి సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత అసలు సర్దార్ నాయక్ ఎలా చనిపోయాడు, అసలు ఎందుకు చనిపోయాడు, చనిపోవాల్సినటువంటి కారణం ఏంటి, ప్రమాదవశాత్తు జరిగిందనే విషయాలపైన పోలీసులు లోతైనటువంటి దర్యాప్తు చేస్తున్నారు. సర్దార్ నాయక్కి సంబంధించినటువంటి ఫోన్లు కావచ్చు, లేదంటే ఆయనకి సంబంధించినటువంటి ఇక్కడ కొన్ని ఆర్టికల్స్ అన్నీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఎటువంటి విషయాలు వెలుగు చూడబోతున్నాయి. దాంతోపాటు కూడా అతను ఫోన్కి సంబంధించినటువంటి రికవరీ చేశారు. కాబట్టి ఎవరితో అతను మాట్లాడారు, సో ఇక్కడ ఉన్నటువంటి మద్యం సీసాలు కావచ్చు, అంటే వెనక ఉన్నటువంటి మెడిసిన్స్కి సంబంధించి అతను ఈ కారులో ఉండగా ఏం చేశారనే విషయాలపైన ఇప్పటికీ క్లారిటీ రాలేదు. కాబట్టి పోలీసులు దీనిపైన కూడా దర్యాప్తు చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఎస్వి యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒక కారులో మృతదేహమై కనిపించడం తిరుపతిలో కలకలం రేపుతోంది. ఈ వ్యవహారం పైన పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయితే ముమ్మరం చేశారని కూడా స్పష్టంగా చెప్పచ్చు.